ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు మాత్రమే కావస్తుంది. కానీ ప్రతిపక్షాన్ని పూర్తిగా టార్గెట్ చేయడం, లేదంటే వైసీపీ నేతలు చెప్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఏపీలో జరుగుతున్న అరాచకాలు, లేదంటే విధ్వంసాలు, హత్యలు, ఒక రకంగా విధ్వంసకాండ, మారణహోమం, ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా వీటన్నింటి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చెప్పినట్టు గ్రాఫ్ పడిపోతుంది తెలుగుదేశం పార్టీది, మరొకసారి మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం, మళ్ళీ మేమే వస్తాం అంటే 2 నెలలకే గ్రాఫ్ డిసైడ్ చేసేస్తారా అనేది. అంటే ముందుగానే ఇటువంటి మాటలు రేపొద్దున్న బూమరాంగ్ అవ్వవా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న మాట్లాడితే ఈ మధ్యన ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు పదే 2 నెలల్లో రాష్ట్రపతి పాలన రావాలి, రాష్ట్రపతి దీని మీద గవర్నర్ దీని మీద వివరణ కోరాలి ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాల మీద అంటే మిగిలిన సమస్యలన్నీ వదిలేసి దీని మీద ఫోకస్ పెడుతున్నారా? దీన్ని అడ్డు పెట్టుకునే జగన్ గారు రాజకీయం చేయాలనుకుంటున్నారా? అది ఎంతవరకు కరెక్ట్? అంటే బేసిక్గా జరిగిన దాని మీద స్పందించకపోతే ఎట్లాగా? రాష్ట్రపతి పాలన లాంటిది అనేది ఉత్తుత్తి గేమ్ అది. అది జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అంతే. కలవడం అనేటువంటిది కరెక్ట్, మంచి పద్ధతి, కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని. అట్లాగే 11 స్థానాలకు పడిపోయింది పార్టీ, ఇక మరి రేపు ఉంటుందా భవిష్యత్తు అని భయపడే వాళ్ళకి ఓ భరోసా ఇవ్వడం, మనం వచ్చేస్తున్నాం అని చెప్పడం. వాస్తవంగా 2019లో 14లో ఓడిపోయినప్పటి నుంచి అదే మొక్క అనేవారు. ఆయన ఎవరైనా కలిసి పరామర్శించినప్పుడు, ఏదైనా ఇష్యూస్ రోడ్డు మీద ఇష్యూస్ వచ్చినప్పుడు 4 సంవత్సరాల 9 నెలల్లో మనం రాబోతున్నాం, 4 సంవత్సరాల 8 నెలల్లో రాబోతున్నాం అని ఏ నెలకి ఆ నెల లెక్క చెప్పేవాడు. అప్పుడు వీళ్ళు వెటకారంగా వాడేవాళ్ళు. 5 ఏళ్ళు అట్టగే నడిచింది, చివరికి ఆయన సీఎం అయ్యాడు. ఇప్పుడు ఆ లెక్కలు వేసుకుంటాడు ఆయన. కాబట్టి ఆ లెక్కనే చెప్తుంటాడు. ఈవెన్ చంద్రబాబు గారు అయినా మళ్ళీ మాదే అధికారం అని చెప్పలేదా? చెప్తారు ఎవడైనా సరే. ప్రతిపక్షంలో ఉన్నోడు మేము ఇక అధికారంలో రాలేమని చెప్పరు కదా, అది సహజంగా చెప్తారు. ఇంకోటి కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కరెక్టే. అయితే మెయిన్ కాన్సెప్ట్ అలా ఏంటంటే రావడమే ఇక్కడ సీరియస్గా ఎఫర్ట్ పెట్టడం అన్నటువంటిది మంచి పరిణామం. కొంత కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చినట్టు. అంటే విధ్వంసకాండ లేదంటే ఓకే జరుగుతున్న హత్యలు అయితే అవి ఎవరు చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు ఏంటనేది అఫీషియల్గా డిసైడ్ చేయలేరు కాబట్టి దాన్నే అడ్డు పెట్టుకుని పదే రాజకీయం చేయడం. ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉంటుందండి. ఆస్తి పరంగా ఇద్దరి మధ్య తన్నుకున్నారు, అది వ్యక్తిగత హత్య అవుతుంది. లేదా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి, ఇంట్లో వాళ్ళ ఆవిడని ఏదన్నాడనినో, లేకపోతే కనుక పక్కింటోడితో ఏదో గొడవ వచ్చినో కొట్టుకున్నారనుకోండి, వాటి విషయంలో జగన్ స్పందిస్తే తప్పు, అది సాధారణ క్రైమ్ అంటాం. అలా కాకుండా ఇప్పుడు నిన్న ఆయన వెళ్ళిన హాస్పిటల్, సన్షైన్ హాస్పిటల్కి వెళ్ళింది ఎవరిని, తెలుగుదేశం వాళ్ళు 4-5 వచ్చి అతన్ని చితక బాదారు. సీసీటీవీ ఫుటేజీల సాక్షిగా వీడియో కూడా కనబడింది కొట్టినటువంటి. మరి దాన్ని ఏమనాలా? కర్రలతో బాది, రాళ్లతో కొట్టి చంపేస్తా, ఎట్లాగది అసలు? మనం సభ్య సమాజంలో ఉన్నామా, అడవిలో ఉన్నామా? ఇదే పని కనుక వైసీపీ టైంలో, ఇప్పుడు మీకు గుర్తుంది సుబ్బారావు గుప్తాను మనం పిలిపించాం, గుర్తుందా? అతన్ని అప్పుడు మనం వ్యతిరేకించామా, సమర్థించామా? బాలినేని చేసిన వ్యవహారం, బాలినేని కాదు, బాలినేని అనుచరుడు డిప్యూటీ చైర్పర్సన్ అన్నారు. అయినా మనం దాన్ని వ్యతిరేకించాం కదా. ఎవడు తప్పు చేసినా వ్యతిరేకించాలి. ఆ రోజున సుబ్బారావు గుప్తా ఒక్కడిదే కొట్టి వీడియో తీసి, ఇప్పుడు అన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టేయి, కొడతన్నయ్యి, చంపుతున్నాయి కూడా అంతా కనబడుతున్నాయి ప్రత్యక్షంగా. కానీ అసలు అదేమీ లేనట్టు. ఇదివరకు రేప్ అనేది ఎవడు జగన్మోహన్ రెడ్డి చేయడు, జగన్మోహన్ రెడ్డి చెప్తే చేయరు కదా. జగన్ ఇంటి దగ్గరే రేపు, రాష్ట్రంలో సైకోల పాలన ఇదే. మరి ఇప్పుడు జరుగుతున్న రేపు ఇప్పుడు ఏమన్నా పెద్ద సైకోల పాలన అనాలా, లేకపోతే కనుక సహజ సిద్ధమైన క్రైమ్ అంటే ఇవన్నీ అసలు వార్తే రాయరు. ఇప్పుడు కొత్త సిచ్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది. సిటీ ఎడిషన్స్ ఆ మధ్యన తీసేశారు. జగన్ ఉన్నప్పుడు సిటీ ఎడిషన్స్ తీసేసి అన్ని జనరల్ ఎడిషనే, జగన్కి వ్యతిరేకంగా ఇవన్నీ రాసుకొచ్చేవాడు. ఇప్పుడు మళ్ళీ సిటీ ఎడిషన్స్ వచ్చేసి ఈ రేపు, మర్డరు ఇట్లాంటి ఇదివరకు మనకి మీకు గుర్తు, నాకు గుర్తు, మనం పత్రికల్లో పనిచేసే రోజుల్లో అట్లాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే హెడ్డింగ్ దాని ఫాలో అప్ స్టోరీ ఒకటి, అది సెంటర్ స్ప్రెడ్లో వేయడం, ఇదంతా నడిచేది. అట్లాంటిది ఇప్పుడు జనరల్ వార్తల్లో లోపల క్రైమ్ వార్తల కింద ఒక మొక్కేస్తున్నారు. అంటే ఇప్పుడు డౌన్ ప్లే చేస్తున్నారు. ఇట్లాంటి ఇంత హింసాకాండ జరుగుతుంటే దాని కవరేజ్ ఇప్పుడు నిన్న అతను సుబ్బారాయుడు హత్యది ఈనాడు ఏం రాస్తుంది, వృద్ధుడిని తలమోది హత్య ఫస్ట్ రోజు, రెండో రోజు దాని వెనకాల ఆర్థిక కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.
ఎట్లాగైనా వార్త అంతా చదివామనుకో, దాంట్లో ఏం చెప్తారు, ఎప్పుడో ఈయన భూమి ఏదో అవతల ఆయన తీసుకున్నాడు, ఆ భూమికి బదులుగా ఇస్తానని భూమి ఇవ్వలేదు, దాని గురించి జరుగుంటుందేమో అని భావిస్తున్నారంట. అక్కడ అడు పక్కన నువ్వు మొన్నటి ఎలక్షన్లో నేను 1000 ఓట్ల డామినేషన్ తెద్దాం అనుకుంటే తేలేదు, నీ మూలంగా నాకు పోయిందని చెప్పి కొట్టాడని చెప్పి ఓ పక్కన చెప్తుంటే, రెండో పక్కన అందులో ఆర్థిక మూలాలు కూడా ఉన్నాయి అన్నటువంటిది. ఆ లెక్కనేది ప్రతి దాంట్లో ఆర్థిక మూలం, వివేకానంద రెడ్డి దాంట్లో కూడా ఆర్థిక మూలం ఉంది. మరి అది అట్టెందుకు రాయలేదు? అంటే మనకు కావాల్సి వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియా అయిందంటే అటో ఇటో ఏది వాస్తవం లేదు. పర్టికులర్గా అయితే మాత్రం హింసాకాండ అన్నటువంటి దానికి పులి స్టాప్ పడట్లేదు, కామాలే నడుస్తున్నాయి. ఇది చంద్రబాబు గారు చేయిస్తున్నారు, లోకేష్ గారు చేయిస్తున్నారు నేను కూడా చెప్పను. వాటి వెనకాల జరుగుతున్నది ఏంటంటే ఎవడు మనల్ని ఆపడు, మనం అధికార పక్షంలో ఉన్నాం, మనల్ని ఎవడు ఏం చేయలేడు. ఎవడన్నా చేస్తుంటే పోలీసుల్ని సైతం తోసవతలు పడేస్తుంది. పోలీసులకి సమక్షంలోనే కదా మన మాట జరిగింది. ఇంకా అంతకంటే దాని మీద మామూలు కట్టండి దాంట్లో ఏం చేస్తాం, సహజంగా సస్పెండ్ చేయాలి పోలీసులు. ఏం మాట్లాడకుండా పోలీసుల సమక్షంలో వచ్చి జరిగిందంటే అసలు ఎక్కడెందుకు ఆ మరుసటి రోజునే కదా కలెక్టర్ల మీటింగ్ జరిగింది. చంద్రబాబు గారు ఏం చెప్తారు, ఏదో చొక్కా పట్టుకున్న సంఘటనకు సంబంధించి స్లో మోషన్ ఒకటి చూపెట్టి అక్కడ కూడా చొక్కా పట్టుకుందని వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడు. అంటే ఏదో రేపు పొద్దున ఎలాగా డైవర్ట్ చేయాలో చెప్పినట్టుంది, అది ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. అంతే కదా. ఇద్దరు గొడవ ఏంటది, పేకాట క్లబ్బులు ఉన్నాయి మళ్ళీ ఓపెన్ అయినాయి, 60 లక్షల రూపాయలు డబ్బులు పెడుతున్నాడని వైసీపీ అతను ఆరోపిస్తే నిరూపించని తెలుగుదేశం సవాల్ చేస్తే వచ్చారు. అప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం, పేకాట క్లబ్ ఎక్కడుందో నువ్వు చెప్పు పదా చూపెట్టు అని అడగాలి. అది కదా. అది మానేసి వీళ్ళిద్దరు తోసుకోవడం ఏంటి, ఆ తోసుకుంటున్నప్పుడు మధ్యలో పోలీసులు వచ్చి దాన్ని అసలు ఆ పాయింట్ వైపుకి తీసుకెళ్లి చంద్రబాబు గారు అది చేత్తో తొయ్యలేదు, అది ఇది పట్టుకోవడం కాదు, ఇట్లాంటి తప్పుడు సమాచారం మీరు ఎక్కడ ఆగడానికి వీల్లేదు, సీరియస్గా స్పందించాలని చెప్పడం ఏంటి నాకు అర్థం కాలేదు అందులో. బేసిక్గా మనం ఎక్కడికి పోతున్నామని అంటే రేపు పొద్దున తెలుగుదేశం ఏం చెప్తే అదే నువ్వు కరెక్ట్గా చెప్పు. రైట్ మ్యాన్ ఇన్ రైట్ పొజిషన్ మీన్స్ మేమేం చెప్తే అది నువ్వు చేసేవాడివి, రైట్ మ్యాన్ ఇన్ రైట్ పొజిషన్ అని చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలా, తప్పు చేసినోడు మా పార్టీ వాడిని అన్న లోపలే మొహమాటం లేదు, నేరం నేరంగానే చూడు, నేరాన్ని మనం రాజకీయ కోణంలో చూడొద్దు, అది చేసిన జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, మేము అట్లాంటి తప్పు చెయ్యము అని మాట్లాడాల్సి చంద్రబాబు గారు ఆ ముక్క చెప్పడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మా నోటీసుకి తీసుకురండి అని చెప్పడం ఏంటి. నీ డ్యూటీ నువ్వు చేయవయ్యా కలెక్టర్వి, న్యాయం ఎవరిదైతే అదే చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చేయవయ్యా పోలీస్వి ఎస్పీవి, ఎవరు తప్పైతే వాళ్ళని శిక్షించు అని చెప్పాలి కదా. అది చివరికి ఇట్లా మాట్లాడితే అంటే ఏంటి, మాతో చెప్పకుండా నువ్వు మా వాళ్ళు ఏం చెయ్యొద్దు, అలాగే ఇట్లాగా వక్రీకరించని చెప్పడమే కదా, ట్రైన్ చేయడమే కదా, ఇంకేం న్యాయం జరుగుతుంది. అధికారులందరికీ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అన్నారు నిన్న కలెక్టర్ మీటింగ్లో. అదే ఫ్రీ కాదు, మంత్రులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తాం, అవసరమైతే మీరు బాగా పని చేస్తే అందులోనే కంటిన్యూ చేస్తాం, ఇంకా 5 ఏళ్ల పాటు అలాగే ట్రాన్స్ఫర్లు కూడా చేయమని చెప్పారు. అదే ఫ్రీ హ్యాండ్ అంటే అట్లాగే చెప్పమని అధికారాలు ఇవ్వడం కదా, అదే అధికారం ఇట్లా చేయమని చెప్పారు కదా. 5-6 ఏళ్ళైనా మిమ్మల్ని ఉంచుతాం అంటే అర్థం ఏంటి, మీరు ఇలా చేస్తే పేకాట కోసం తను క్వశ్చన్ చేయడానికి వచ్చిన వాళ్ళని చివరికి పోలీసులు దగ్గర దాకా వస్తే దాన్ని మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ఇట్లాగ చెప్పాలి. ఏది ఆ వీడియో చూడండి, ఆ వీడియోలో స్లో మోషన్లో చూడండి, ఇట్లాంటివి చెప్పాలి. కానీ పేకాట సంగతి మర్చిపోండి మీరు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు ప్రారంభమైనాయా లేదా, అది కదా తేల్చాల్సింది. బేసిక్గా శాంతి భద్రతలు కాపాడడం అంటే పేకాట ఎక్కడికక్కడ నిషేధించడం. జగను కేసీఆర్ ఇద్దరు చేశారు, సర్వనాశనమైన వాళ్ళు కొన్ని 100,000 కుటుంబాలు, కోటీశ్వరులు నాశనం అయిపోయారు పేకాట, కోటీశ్వరులు పాపర్లుగా మారారు. ఇప్పుడు 4 రోజులు పోనీయండి తిట్టడం బిగించేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదా, ఈ విధ్వంసాలు ఈ హత్యలు ఇవి ప్రతీకారం వల్లే జరుగుతున్న ఈ ఆగవని తెలియదా. కానీ పదే ఇప్పుడు గవర్నర్ వివరనుకోవాలి, గవర్నర్ అడగాలి, లేదంటే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నా సరే పట్టించుకోలేదు అంటే ఎవరిని అక్కడ ఆయన ఇది చేస్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు. ఏం చేయాలి, ఆయన మాట్లాడుతూ ఉండాలా. ఇప్పుడు అది జరుగుతాయని తెలియదని చెప్పి చంద్రబాబు గారు వదిలేశాడా, 5 ఏళ్ళు ఆయన రోడ్డు ఎక్కాడు కదా, ఈయన రోడ్డు ఎక్కాల్సిందే. ఎంత విధ్వంసం అయితే అప్పుడు లేదు, అప్పుడు 5 ఏళ్లలో జరిగింది, ఇప్పుడు 2 నెలల్లోనే జరిగిపోయింది, ఇంకా దారుణంగా జరుగుతోంది. చివరికి నిన్న ఆయన ఎవరు
గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అంట, స్వయంగా తనే సుత్తితో పగలగొట్టాడు శిలాఫలకాన్ని. అదేమంటే ట్రాఫిక్ అడ్డు వస్తుందంట, ట్రాఫిక్ అడ్డు వస్తే కార్పొరేషన్లు చెప్పు వాళ్ళు తెస్తారు, నువ్వెవరు మధ్యలో శిలాఫలకాలు ధ్వంసం చేసేది ఏంది అంటే రేపొద్దున ఇంకేం లేదు. నిన్న జగన్ చెప్పిన వార్నింగ్ అదే, ఇవాళ మీరు చేశారు, రేపొద్దున మా వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను. ఇప్పుడు క్రిందసారి కనుక మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అని చెప్పినట్టు కవర్ చేసేస్తున్నాడు ఆయన ఇప్పుడే ఓ రకంగా. ఇప్పుడు ఈయన కనుక లోకేష్ కనుక రెడ్ డైరీ అని చెప్పారు కదా, ఇప్పుడు ఈయన ఓపెన్ ఆఫర్ మీకు రేపొద్దున రాసుకోండి మీరు కూడా, వచ్చాక వాళ్ళ సంగతి తేల్చండి అని చెప్తున్నాడు పరోక్షంగా. కాబట్టి ఇంకేం లేదు, రాష్ట్రం మళ్ళీ దాదాపుగా ప్రాణాలకి తెగించి పనిచేసి మేము చేసిన ప్రయత్నం దొంగని దొంగగా రౌడీని రౌడీగా ఫ్యాక్షనిస్టులుగా రాసి వాళ్ళల్లో ఒక దాన్ని ఏమంటారు గిల్టీనెస్ క్రియేట్ చేసి పబ్లిక్లో కూడా వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక ఆరాధనా భావాన్ని దూరం చేసి మేమందరం చేసిన ప్రయత్నం రాష్ట్రం ఒక సెట్ రైట్ అయితే మళ్ళీ పాత రోజులకి 70ల నుండి 99 దాకా ఎలాంటి దరిద్రం ఉందో 94 95 దాకా 70ల నుంచి 95 దాకా ఆంధ్రప్రదేశ్ని 25 సంవత్సరాలు పట్టి పీడించిన దరిద్రాన్ని 9 సంవత్సరాల చంద్రబాబు పాలనలో బాగు చేస్తే దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగిస్తే రాష్ట్ర విభజన తర్వాతన ఇప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాతన ఈ స్టేజ్ మళ్ళీ 70ల నాటికి వెళ్తున్నాం. ఇవాళ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మనం ఇది మాట్లాడితే కింద నిన్ను లేపేయాలరా నిన్ను చంపేయాలరా అంటే ఈ స్టేజీలోకి నీలో ఆ ఇది వస్తే ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని కొడితే మనం ఏ రోజునైనా ఎత్తినెత్తుకోవాలి, తప్పనినే మాట్లాడాం. ఇవాళ ఇదైనా తప్పు అంటారు, రేపు పొద్దున వాళ్ళు చేసినా తప్పని అంటాం. చెయ్యకూడని రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాం. చేస్తే వెరీ సింపుల్ లాజిక్, ఇప్పుడు నీ ఏరియాలో నువ్వు నీ మనిషే ఉండాలి. ఇప్పుడు చివరికి ఇంత దరిద్ర పరిస్థితి ఇంకెప్పుడన్నా ఉందా? ఉద్యోగాలు రాజీనామాలు చేయించడాలు ఏంటి, అంగన్వాడీలని ఫీల్డ్ వర్కర్లని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు. ఈవెన్ జగన్ కూడా చేయలేదు. ఎట్లాగా ఉద్యోగాలు రాజీనామా చేయించి మనుషులను పెట్టుకునేటటువంటి స్టేజ్ ఏంటి, అది ఒక ఎత్తు అయితే ఫ్యాక్టరీలో వీటిట్లలో కూడా మీ స్టాఫ్ని తీసేసి మా స్టాఫ్ని పెట్టు అంటే మేము పంపించిన వాళ్ళని పెట్టంటే ఇక ఫ్యాక్టరీ ఎట్టా పని చేస్తుంది? రేపు అన్ని పని చేయమన్నారు అనుకోండి, మా సార్తో చెబుతాను అంటాడు. అప్పుడు ఫ్యాక్టరీ పెట్టడానికి ఎవడన్నా వస్తాడా? ఫ్యాక్టరీ అసలు పని నడుచుద్దా? కమ్యూనిస్టుల యూనియన్ల లాగా తయారవుతుంది. ఆ స్టేజ్కి వస్తే అసలు రాష్ట్రం ఎట్ట బాగుపడుతుంది నాకు అర్థం కావట్లా. కానీ 2 నెలలకే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోద్దా? నేను జగన్ గారు చెప్పిన మాట లేదో, అమ్మఒడి ఇవ్వలేదనో, లేదంటే రైతు భరోసా ఇవ్వలేదనో, 0 వడ్డీకే డ్వాక్రా 2 నెలలకే డిసైడ్ చేసేయచ్చా? అట్లాంటి ఫీల్ కాకపోతే ఆయన బతకాలి కదా, ఆయనకి కాస్త కాన్ఫిడెన్స్ రావడానికి అది. బట్ ఒకటి రైతు భరోసా ఈ పార్టీకి పడాలి కదా, ఖరీఫ్ పడలేదు, అమ్మ ఒడి పడాలి, అవి అయితే అవి జనం ఇప్పటికిప్పుడు ఏమి పడిపోవడం ఏమి ఉండదు. వచ్చే ఏడాదికి కూడా ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు చర్చ నడుస్తుంది. ఈ ఏడాది బకాయి ఇస్తారా ఇవ్వరా అన్నది చూడాలి. అంటే సంక్షేమం ఆపడం అంటే నెగిటివ్ మార్కులు స్టార్ట్ అవ్వ ఏ ప్రభుత్వానికైనా. 5 ఏళ్ల దాకా పీకేదేవుడు మనల్ని. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఒకటే, ఈ ఏడాదికి 40-50 వేల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. ఈ ఆపేసేస్తే ముందు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్గా పోలవరానికి కాదనుకోండి, అమరావతి కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలు, తర్వాత మిగతాది గుంటలు బోడ్చడాలు, రోడ్లకు సంబంధించి రోడ్లు కూడా మళ్ళీ ఇది ఇచ్చేస్తున్నారట పీపీపీ కింద. ఇక ఆ రూట్లోకి వెళ్ళిపోయేసి ముందు డెవలప్మెంటే చేసాం మేము అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు మళ్ళీ. ఎందుకంటే సంక్షేమంతో నాశనం అంటే సంక్షేమం చేసినోడికి ఓటే లేదు కదా జనం. భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఏడాదికి 1 లక్ష రూపాయలు డబ్బులు వచ్చిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా? అంత ఇచ్చినా ఓటైనప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇంకా వాళ్లే వద్దంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు అన్నది చంద్రబాబు గారు ఆలోచనలాగా కనబడుతుంది. అందుకే సంక్షేమాన్ని అసలు ప్రయారిటీ నుంచి తీస్తారు, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ మీదనే వెళ్తున్నారు. ప్రజలు అది కోరుకోలేదు అని ఆయన అనుకుంటున్నారు. కానీ ప్రజలు తేల్చుకోవాల్సి వస్తుంది సంక్షేమం అనేది రేపు పొద్దున్న ఆగిపోతే ఇవ్వకపోతే. ఎలక్షన్ దాకా అప్పుడు చివరిలో అంతకైతే కనుక లాస్ట్ ఏడాది ఏమైనా ఇస్తారు, లేదా ఏడాదికి ఒక్కొక్కటి చెప్పిన ఏమైనా ఇస్తారని చూడాలి. కానీ కంపేర్ చేసుకుంటారు కదా, జగన్ రాగానే నవరత్నాలు అమలు చేయడం అనేది ప్రారంభించేసారు, ప్రారంభించలేదు. ఏం చేస్తారు అంటే ఆ కంపారిజన్ చూడరా అంటున్నాను నేను ప్రజలు. అదే కదా కంపారిజన్ చూసి చంద్రబాబు గారు ఏమంటున్నారు, అది వద్దని అన్నారని కదా. జగన్ అవన్నీ ఇచ్చినోడు అదంతా దాని వల్ల రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని జనం ఫీల్ అవ్వబట్టి నాకేసారి ఇంత మెజారిటీ ఎందుకు ఇస్తారు నాకని కదా ఆయన లెక్క.
164 సీట్లు ఇచ్చారంటే డబ్బులు అనవసరంగా జగన్ మాకు ఇస్తున్నాడు, మమ్మల్ని నాశనం చేస్తున్నాడు అని ఫీల్ అయ్యారు అని ఆయన అనుకుంటున్నారు. అందుకనే దాన్ని సెకండ్ ప్రయారిటీ కిందకి మార్చారు. జగన్ది సంక్షేమం ఫస్ట్ ప్రయారిటీ, డెవలప్మెంట్ సెకండ్ ప్రయారిటీ. ఇది డెవలప్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ, సంక్షేమం అనేటువంటిది ప్రయారిటీలో ఉందా లేదా అన్నది ఫ్యూచర్ తెలుస్తుంది. ఒక రకంగా మరో పరీక్షకు సిద్ధమవుతున్నారు బాబు గారు, ఇదే కంటిన్యూ అయితే. ఇప్పుడే ఏం కాదు, ఇప్పుడే అనకూడదు అవన్నీ. అదే టైం రైట్. చూద్దాం మొత్తం నిజంగా గ్రాఫ్ పడిపోద్దా 2 నెలలకే, ఒకవేళ సంక్షేమం అమలు చేయకపోయినా, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలకు సంబంధించి సమాధానం చెప్పకపోయినా, పట్టించుకోకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారి మాటల వెనక ఆంతర్యం ఏంటనేది ఇంకా ప్రజలు తేల్చాలి.